దావోస్ పెట్టుబడులు ఎంఓయూలపై విపక్షాల విమర్శలపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేక విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికారు. ఎంఓయూలు, పెట్టుబడులు, కంపెనీలపై వైట్ పేపర్ విడుదలకు సిద్ధమన్నారు. రాష్ట్రానికి మొత్తం 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. దావోస్ పర్యటనలో ప్రభుత్వం 44 ఎంఓయూలు కుదుర్చుకోగా వీటి ద్వారా 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపారు. మాటలు వేరు, ఇంప్లిమెంటేషన్ జరగడం వేరు అవుతున్నదనేది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు ఖచ్చితంగా చెప్పాలి. మీరు అన్న మాటకి ఇక్కడ పేపర్లో ఉన్న మాటకి తేడా ఉంది. కాబట్టి త్వరలోనే మీరన్న అన్ని లక్షల కోట్లది అక్కడ గ్రౌండింగ్ అయ్యేటట్టు చూడండి, భూమి కేటాయింపులు చేయండి, శంకుస్థాపనలు చేయండి, కంపెనీలను స్టార్టప్ చేయండి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి మనం దిగిపోయే లోపల ఆ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి రావాలనేది నా కోరిక. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ మినిస్టర్ గారికి ఇద్దరికి కోరుకునేది ఏంటంటే ఏదైతే చెప్పారో అది నిజంగానే 1 year లోపల పూర్తి అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా, పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కేవలం హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నది? ఉదాహరణకు మా ఆదిలాబాద్ ఈరోజు సున్నపురాయి నిల్వలు, అక్కడ ఉన్నటువంటి లైమ్ స్టోన్ భారతదేశంలోనే ఒక క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది. ఈరోజు పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళని మీరు కన్విన్స్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి, మా దగ్గర అనేకమైన ఖనిజ సంపద ఉన్నది. ఈరోజు అక్కడ లైమ్ స్టోన్ ఉన్నది, మ్యాంగనీస్ ఉన్నది, లాటరైట్ ఉన్నది. ఈ రకంగా దాదాపు 15 నుంచి 16 రకాల ఖనిజ సంపద ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ, అదేవిధంగా మిగతా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు చూపించడంలో విఫలమైనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఆదిలాబాద్లో ఒక ఐటీ టవర్ నిర్మాణంలో ఉన్నది, దాన్ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఆ ఐటీ టవర్ పూర్తయి దాన్ని ప్రారంభం చేస్తే అక్కడ ఎన్ని ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో మంత్రి గారు జవాబు చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. కారణం ఏదైనా అది ఉద్దేశపూర్వకమా, బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 tier పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కంపెనీలు వెళ్ళిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 tier పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. పెట్టుబడి ప్రకటనల కింద సుమారు మీరు అడిగారు లాభం ఎంత అని, 68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి. అధ్యక్ష, నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తాం. ఖమ్మంకి సంబంధించిన స్పాంజ్ ఫ్యాక్టరీకి సంబంధించి మరి గౌరవ ఖమ్మం నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మరి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అతి తొందరలోనే కుమారస్వామి గారు కూడా వారు అభయం ఇవ్వటం జరిగింది. అతి తొందరలోనే వచ్చి వారే అనౌన్స్మెంట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కాబోతా ఉంది. 3 ఏళ్ల వరకే స్టెబిలైజ్ అవుతుందని ఆలోచన చేసినారని అనుకుంటాం పాజిటివ్గా. ఇంకా కూడా స్టెబిలైజ్ కాలేదు, ఇంకా కూడా కంపెనీస్కి ఎక్స్టెండ్ చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో నేను మా ఎండీ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కనుక, కార్పొరేషన్ నిర్ణయం తీసుకోలేదు కనుక ప్రభుత్వానికి మరి ఆ ఫైల్ని ప్రాసెస్ చేయమని చెప్పాం. టీ ఫైబర్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బై ద సెంట్రల్ గవర్నమెంట్.
T-fiber implementation here in the state of Telangana is taken as an example by the central government, Adhyaksha. సింధియా గారు, నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను. సింధియా గారు చెప్పారు, తెలంగాణలో ఏ విధంగానైతే T-fiber ఇంప్లిమెంట్ చేసి ఈరోజు లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చెప్తాను అధ్యక్ష, మీరు ఆంధ్రప్రదేశ్ అన్నారు కనుక ఒక నిమిషం చెప్తాను, మళ్ళీ ఆయన ఓ గంట మాట్లాడుతున్నారు అంటారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వారు కమర్షియలైజ్ చేస్తూ ఉన్న తరుణంలో సార్ 40% కూడా సక్సెస్ రేట్ లేదు అధ్యక్ష. అన్ని రైతు వేదికలకు T-fiber ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినాం. సార్ నేను అల్లే కదా ఇది వీళ్ళు చేసిరు వాళ్ళు చేసినని, మేము చేసిన ఘనత మేము చెప్తా ఉన్నాము. దావోస్ అంటే ఒక ప్రత్యేకత ఏర్పడ్డది, నేర్చుకోవాలని వారు వ్యక్తిగత ఖర్చులతోని వారు రావడం జరిగింది అధ్యక్ష. నథింగ్, వి స్టాండ్ హియర్. వ్యక్తిగత ఖర్చులతోని శాసనసభ్యులు వచ్చుండొచ్చు, పార్లమెంట్ సభ్యులు వచ్చుండొచ్చు, ఎందుకు వచ్చినావు అని అడుగుతారా?